బలులు అర్పించేదిగా ఉన్నది కదా. సమాధాన బలులు, జిహ్వ బలులు, ఇంకా చాలా రకాలుగా. అయితే ఆ బలిపీఠం దగ్గరనే దేవుడు కలుసుకునే పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. బలిపీఠం దగ్గరనే దేవుని కలుసుకునే స్థలం, అది దేవునితో మాట్లాడే స్థలం, దేవునితో కలుసుకునే స్థలం, దేవునితో మాట్లాడే స్థలం. బలిపీఠం పైన బలులు అర్పిస్తూ ఉండాలి. అది అగ్ని నిత్యం మండుచుండాలి. నిత్యం మండుచుండాలని అంటే ఎప్పుడు మండుతుంది? బలి ఉంటే మండుతుంది, బలి లేకపోతే ఆరిపోతుంది కదా. బలి ఉంటే మండుతుంది, బలి లేకపోతే ఆరిపోతుంది. అందుకే నా దీపమును వెలిగించేవాడు నీవే అంటాడు. నా దీపం ఆరిపోకూడదు అని అంటాడు. భక్తులు అనేక సందర్భాల్లో దీపంల గురించి మాట్లాడారు. లోకంలో కూడా మనం వింటాం, నీ దీపం ఆరిపోనని కదా. అది కూడా మనం వింటాం కదా, నీ దిక్కు ఆరిపోను, దీపం ఆరిపోనని కూడా వింటాం. అయితే ఈ బలిపీఠం పైన అగ్ని అనేది మండుచుండాలంట, ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఉండాలంటే నిత్యం ఏముండాలా? బలులు అర్పిస్తూనే ఉండాలా. అంటే ఈ రాత్రికాల సమయంలో నీ బలిపీఠం పైన బలులు అర్పించబడతా ఉన్నాయా? నీ బలిపీఠం పైన బలులు అనేటివి అర్పించబడకపోతే నీకు క్షేమకరమైంది కాదు, నీ కుటుంబానికి క్షేమకరమైంది కాదు, నీ జీవితానికి కానీ, సంఘానికి కానీ, రాష్ట్రానికి కానీ, లేక దేశానికి కానీ అది క్షేమకరమైంది కాదు. ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనం బలులు అర్పించాలా. ఉదయకాలం, సాయంకాలం, అంటే అనేక బలులు ఉన్నాయి. ప్రభువు నడిపిస్తే ఎప్పుడైనా చెప్తాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు వేరు. బలి అర్పించాలి ప్రభు సన్నిధిలో, అప్పుడు అగ్ని ఆరిపోకుండా ఉంటుంది. నిత్యం మండాలి అంటే నిత్యం ఏం చేయాలా? బలులు అర్పిస్తూనే ఉండాలి. నిత్యం మండాలంటే మరి మామూలు విషయం కాదు కదా. ఈరోజు బలి అర్పించిన తర్వాత నెల తర్వాత అర్పిస్తే, మరలా నెలకు అర్పిస్తే, కొందరు సంవత్సరానికి ఒకసారి బలులు అర్పిస్తారు. సంవత్సరమునకు ఒకసారి, అది క్రిస్మస్ రోజు అనుకోండి. గుడ్ ఫ్రైడే ఈ బలి అర్పించేదిగా ప్రోగ్రాము గుడ్ ఫ్రైడే పెట్టుకుంటారు కొంతమంది. వారు ఎట్లాగా ఉంటుంది అంటే పరిస్థితి, గుడ్ ఫ్రైడే కాబట్టి ఎంతో వింత చింత, యేసునాథు మరణము అంత కదా. ఆ ప్రభు స్పష్టంగా చెప్తాడు, నా గురించి ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము ఏడవని అంటాడు. కానీ వీళ్ళు అంటారు చింత వింత అని మాట్లాడతాం మనం. ఆ పైన ఒక్కటి వదిలేస్తే కింద చరణాలు అన్నీ బాగానే ఉన్నాయి పాటకి, నిజంగా. ఆ పైన ఒకటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాక్యానికి. కాకపోతే అది మనిషి యొక్క హృదయం నుంచి వచ్చింది కాబట్టి పర్లేదు, పాడుకోవచ్చు, ఏం తప్పేం లేదు. కానీ వాక్య జ్ఞానం ఉన్నప్పుడు మనం దాన్ని పాడుకునడము అది సరే, మన ఒక మనసాక్షికి వదిలిపెట్టాల. చూడండి పిల్లారా, ఆ గుడ్ ఫ్రైడే అంటే సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఏం చేస్తారు చెప్పండి? బలులు అర్పిస్తూ ఉంటారు. అంటే ఏదో సమర్పణ చేసుకుంటారు. ఇంకొందరు ఈస్టర్, గుడ్ ఫ్రైడే కూడా కాదు కానీ ఏమంటారు, ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఎప్పుడు అర్పిస్తారు బలులు చెప్పండి, ఎవరికైనా తెలిస్తే? గుడ్ ఫ్రైడే కంటే ఎక్కువగా క్రైస్మస్, ఇంకా ఈస్టర్, ఇంకా గుడ్ ఫ్రైడే, ఇంకా ఎక్కువగా అర్పించేది చెప్పండి. అందరూ అమ్మా చెప్పు, పర్లేదు చెప్పండి, తప్పైనా కరెక్ట్ అయినా. న్యూ ఇయర్కే కరెక్టే, న్యూ ఇయర్కే అర్పిస్తారు. కొత్త సంవత్సరానికి ఏమంటారు, ఇంకా మేము ఎప్పుడు ఈ మందు ముట్టుకోము, అర్పించేసినామని అంటారు. న్యూ ఇయర్కే రాత్రంతా బాగా తాగి ఫస్ట్ రోజు అందాం అనుకుంటారు, 2-3 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా జనవరి 1 వచ్చింది అనుకోండి, దానికి ముందు ఏం చేస్తారు చెప్పండి? ఎన్నో తీర్మానాలు తీసుకుందామని ప్రయత్నాలు చేస్తుంటారు, లాస్ట్కు వాడు పడిపోతుంటారు. ఎక్కువ రోజులు ఏమి ఉండదు అది. చాలా సందర్భాల్లో ఎంతోమందిని చూసినాం, ఎన్నో అర్పించుకున్నారు, మళ్ళీ ప్రారంభించుకున్నారు. అది నిజమైన బలి అర్పణ కాదు, అది నిజమైన బలి అర్పణ కాదు. అంటే ఈస్టర్, ఈ యొక్క న్యూ ఇయర్కి ఎక్కువగా ఉంటుంది బలి అర్పణ. అంటే సంవత్సరానికి ఒకసారి. ఇంకా చాలా ఈ కొత్త సంవత్సరం నుంచి మానేసుకుంటా, ఈ కొత్త సంవత్సరం నుంచి బలులు అర్పిస్తా,
ఈ నూతన సంవత్సరం నుండి నేను బళ్ళు అర్పించేస్తా, ఇంకా నాకు అవసరం లేదు, ఇంకా వాటితో పని లేదు, విడిచిపెట్టుకుంటా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. మొత్తానికి అదేదో ఆరంభ సూరత్వం లాగా కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత మరలా స్టార్ట్ ఇంకా అదే పరిస్థితి, మరలా పాత జీవితమే, కుక్కతో కొంకరు కదా. చూడండి పిల్లారా, బలిపీఠం పైన అగ్ని నిత్యం మండాల. మీరు నిత్యం మండాలంటే నిత్యం బలి అర్పణ ఉండాల. నిత్యం బలి అర్పణ అని అంటే ఉదయకాలం చెప్పాను, కంప్లీట్గా నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో అర్పించుకోవాలా, సజీవయాగముగా అర్పించుకోవాలా. ఒకవేళ అగ్ని మండలేదంటే, ఒకవేళ అగ్ని ఆరిపోయిందంటే నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ జీవితానికి కానీ, లేకపోతే నీ సంఘానికి కానీ, పరిచర్యకు కానీ, లేక దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ ఆశీర్వాదం కాదు. ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ వచనాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ వచనాన్ని మనం చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఈ యొక్క ఏలియా ఉన్నాడు ఇక్కడ. అమ్మా నేనేమన్నా వచనమన్నా అప్పుడప్పుడు అవుతుంటాయి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18 ఒక్క నిమిషం 18 వచనం ఇంకా చెప్తా. 18వ అధ్యాయంలో నుండి 30వ వచనాన్ని 30వ ఇప్పుడే ఏం చదువుదామంటే, ఇక్కడ 18వ అధ్యాయం ఈ 18వ అధ్యాయం పూర్తిగా మనం ఒకసారి చూస్తే ఏం కనబడుతుంది? 3.5 సంవత్సరాలు ఏం పడలేదంట, వర్షం పడలేదు. వర్షం పడకుండా ఆగిపోయింది. వర్షం ఆగిపోయింది. ఎందుకు వర్షం ఆగిపోయింది? ఇక్కడ చూడండి పిల్లరా, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి 18వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? 17 నుంచి చదువుదాం. 17వ వచనాన్ని నేను చదువుతున్నా. అహాబు ఏలియాను చూసి, అహాబు ఎవరు? అహాబు ఎవరు చెప్పండి? రాజు. ఎవరు భర్త? చూడండి, చాలామంది ఏం చెప్తే గుర్తుపడతారు, వైఫ్ ఆఫ్ అని చెప్తే గుర్తుపడతారు కదా. ఇప్పుడు వైఫ్ ఆఫ్ అనాలా, డాటర్ ఆఫ్ అనాలా, సన్ ఆఫ్ అనాలా కదా. ఈ అహాబుకి ఏమనాల్సి వస్తుంది తెలుసా? వైఫ్ ఏమంటారు వీళ్ళ ఈ అహాబుకి ఏమనాల్సి వస్తుంది అంటే, ఈయన ఐడెంటిటీ అహాబ్ అంటే సరిగా అర్థం కాదు. అహాబ్ అండి వాళ్ళు, ఆయన అహాబు అన్నామంటే అహాబ్ ఎవరు? ఆయనే యజబేల్ భర్త అంటే జ్ఞాపకం వస్తుంది. అంటే యజబేల్ అంత ఫేమస్ అనమాట. యజబేల్ చాలా ఫేమస్. అంటే కొందరిని గుర్తుపట్టాలంటే కొందరు పేర్లు చెప్పాల్సి వస్తుంది. అహాబుని గుర్తుపట్టాలంటే ఎవరి పేరు చెప్పాలా? యజబేల్ పేరు చెప్పాలి. వారు మామూలు విషయం కాదు. కొందరు చాలామంది ఈ కాలేజ్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉంటారు, అమ్మాయి, వాళ్ళ తండ్రి పేరు చెప్తే గుర్తుపట్టరు. అరే పలానా అమ్మాయి వాళ్ళ డాడీ అంటే గుర్తుపడతారు. అంటే మన క్లాస్మేట్స్ గుర్తుపడడం వేరు, అంటే వాళ్ళ క్లాస్మేట్స్ గుర్తుపడడం వేరు. క్లాస్మేట్స్ కాకుండా ఆ కాలనీలో కావచ్చు, ఆ ఏరియాలో కావచ్చు, ఎందుకంటే వారి ప్రవర్తన అట్లా ఉంటుంది అనమాట. రాజు ఎవరు చెప్పండి? రాజు ఎవరు? అహాబ్. ఏలుబడి ఎవరు చేస్తున్నారు? యజ్బేల్. ఇప్పుడు గ్రామాలలో ఈ సర్పంచ్ టికెట్ స్త్రీలకు వస్తుంది, అవునా? స్త్రీలకు సర్పంచ్ టికెట్ వస్తే ఎవరు ఏలుబడి చేస్తారు? భర్త, అవునా? టికెట్ వాళ్ళకి వచ్చింది కాబట్టి మేడం ఇంట్లోనే ఉంటుంది, సారే వస్తాడు అని అంటారు, అవునా కదా? సారే వస్తాడు మొత్తానికి. కానీ ఇక్కడ మొత్తం డిఫరెంట్. ఏం చెప్పండి? సార్ ఇంట్లో ఉంటాడు, మరి మామూలుగా ఉండంట, మూతి ముడుచుకొని పడుకుంటాడంట. మనం చూస్తే కనబడుతుంది. నాబోతు ఒక ద్రాక్ష తోట ఇవ్వకపోతే అంట మూతి ముడుచుకొని పడుకున్నాడంట ఆయన. చదువుతారు ఒకసారి? చదువుదామా? ఆ నాబోతు ద్రాక్ష తోట గురించి ఎక్కడుందా? 21వ అధ్యాయం 21వ అధ్యాయం 21వ అధ్యాయము ఏమ్మా
2వ వచనమా? అదే 21వ అధ్యాయం ఎంత మాత్రం ఇక్కడ 4వ వచనం. 4వ వచనం, నా పిత్రార్జితం నీకు ఇయ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు ఏం చేసుకున్నాడంట? ఎవరు ముడుచుకుంటారు? మూతి ఎవరు ముడుచుకుంటారు? వాస్తవం చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కువగా ఎవరు ముడుచుకుంటారు? అవునా? మళ్ళీ ఈయన చూడండి, రెట్టిగా ఉన్నాడు ఇలా. సో ఈయన మూతి ముడుచుకున్నవాడే అంట. స్త్రీలు ముడుచుకోవాలి కదా. ఇక్కడనేమో నాబోతు ఎవరు? అహాబు రాజు. అయిన మామూలు రాజు కాదు, ఇశ్రాయేల్ రాజు కదా, ఇశ్రాయేల్ రాజు. మరి అంత గొప్ప రాజు మూతి ముడుచుకొని పడుకోవడం అంటే మామూలు విషయమా? మరలా ఏమంట? మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయకుండా అంటే ఎంత డిఫరెన్స్ అయ్యా. ఒకసారి మనం టాలీ చేస్తే ఎట్లా ఉంటుంది చూడండి. అద్భుతమే కదా. ఇది మామూలు విషయం కాదు. ఏం క్వాలిటీస్ ఇవి చెప్పండి, ఏం క్వాలిటీస్ ఇవి అంటే? మరి ఈయన అట్లున్నాడా, మళ్ళీ ఆమె అట్లున్నాడో తెలియదు. మన మొత్తానికి డిఫెక్ట్ ఎవరితో తెలియదు. మూతి ముడుచుకొని వెళ్ళి వీడు ఏం చేసుకున్నాడంట? మంచం పైన ఈయన పండుకున్నాడంట. ఎవరితో మాట్లాడతలేడంట, అలిగాడు మొత్తానికి. ఎవరు అలుగుతారు అంటే ఈయన ఏమంటారు, ఈయన అహాబు పూర్తిగా డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ క్యాండిడేట్. అసలు మూతి ముడుచుకోకూడదు ఆయన, కానీ ముడుచుకున్నాడు. మంచం పైన పడుకోకూడదు అంటే మూతి ముడుచుకొని పడుకున్నాడు. ఎవరితోనూ ఏం మాట్లాడకుండా పడుకున్నాడు అంట. మరలా మామూలు విషయం కాదు. మరి ఇంకొక ట్విస్ట్ చూపిస్తే ఇంకొక గొప్ప కార్యం ఏం చేశాడంట? నా మూతి ముడుచుకొని పడుకుంటే అంట. ఇప్పుడు ఏమైంది? 5వ వచనం, అంతటా అతని భర్త వచ్చి, భార్య వచ్చి ఏమంట? నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండేదేమని అతన్ని అడగగా, చూడండి ఏమయ్యా క్వశ్చన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరిని అడగాలి చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి కదా. చాలా డిఫరెంట్ అసలు మనకు. ఎవరిని ఆ కాలంలో మళ్ళీ ఈ కాలం అంటేనైనా ఏమో మనం ఒప్పుకోవచ్చాం. ఇది 1947 పోయి కాదు అంటే ఏమంటారు, మొత్తానికి క్రీస్తు పూర్వం ఇది జరిగిన, క్రీస్తు పూర్వం కదా. ఎంత ఏమంటారు, ఆ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే గొప్ప ఆశ్చర్యమే అసలు. ఈ టైం అంటే అది ఇలా నార్మల్గా కామన్ తీసుకోవాలి, ఇది అందరూ పని చేసుకుంటారు, అందరూ బతుకుతారు, అందరూ పోతారు అని చెప్పొచ్చేమో. కానీ ఆ కాలానికి అంటే రాజు చూస్తున్నాం కదా. ఎస్తర్ గురించి మనం చదివితే రాజు పిలువబడక వెళ్ళకపోతే, రాజదండం లేకపోతే చంపేస్తారు నన్ను అంటది. అవునా? రాజరికం అంటే అట్లా ఉందా అప్పుడు అక్కడ? కనీసం తన తల్లి కూడా మాట్లాడలేని పరిస్థితి, తన భార్య మాట్లాడలేని పరిస్థితి. దావీదుని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, అవునా, ఎంత ఘోరమైన పరిస్థితి. కానీ ఇక్కడ చూడండి, ఆ భార్య యజబేలు వచ్చి నువ్వు ఎందుకు మూతి ముడుచుకొని అన్నం తినకుండా పడుకున్నావు? మరీ విచిత్రం కాకపోతే కొంచెం అన్నం వేసిస్తే తినవా, కొంచెం పెట్టుకొని వస్తానంటున్నది ఆమె. అట్లా అనడం అట్లేం ప్రాబ్లం లేదు, అట్లా అనడం తప్పేం కాదు. నువ్వు ఎందుకు మూతి ముడుచుకొని అన్నం తినకుండా ఎవరితో మాట్లాడకుండా కూర్చున్నావు అంటే, అప్పుడు ఈయన ఏడ్చుకుంటూ చెప్తాడు ఏంటంటే, నాకు ఆడు పొలం ఇస్తలేదు అంటే. ఈమె అంటది, రౌడీ ఆమె ఏమంటుంది అంటే, నువ్వు ఇంటనే కూర్చో, నేను తీసుకొని వస్తా పొలం అంటుంది ఆమె దగ్గర, నువ్వు ఇక్కడే కూర్చో. ఆమె చూడండి మొత్తం లీడింగ్ ఎట్లా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. అది చదివితే మనకు అర్థమవుతుంది పూర్తిగా. అహాబు అని అంటే ఎవరు? అహాబు అని అంటే బైబుల్లో ఒకవేళ క్వశ్చన్ వస్తే, యజబేలు భర్త అయినా అహాబు. అయిపోయింది. ఇంకా ఐడెంటిటీ ఎట్లా కూడా చెప్పండి, అద్భుతంగా ఉంటుంది. యజబేలు యొక్క భర్త అహాబు అని అంటే అయిపోయింది. కొంతమందికి అట్లా గుర్తుపడతారనమాట కొందరు పేర్లు చెప్తే. అంటే క్యారెక్టర్ బాగలేకపోతే అలా ఆడితే, ఒకటి మంచోళ్ళై ఉండాలా, లేకపోతే చెడ్డోళ్ళై ఉండాలా. మన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే,
నన్ను ఎప్పుడు చూడలేదు, నేను ఎక్కడన్నా ముందుకు నడిపిద్దాం అనుకుంటే అని అన్నాడంట. అంటే ఆయన అన్నాడు, ఇంకా కొంచెం సిగ్గుపడతాడు, దగ్గరికి రాడు, ముందుకు రాడు, అన్ని రకాలుగా ఏమో మాట్లాడితే ఏమంట కంట్లన్నా ఉండాలా నోట్లన్నా ఉండాలన్నాడంట. ఏంది అది డైలాగ్ చెప్పండి. పంట్లన్నా ఉండాలా నోట్లన్నా ఉండాలా? పంట్లన్నా ఉండాలంట నోట్లన్నా. అంటే పంట్ల నోట్లు ఏంటంటే వాడిని చూసి పళ్ళన్న కొరకాలంట, లేకపోతే ఊరికి ఆయన గురించి మాట్లాడుకోవాలంట. అంటే ఏదో ఒకటి జరగాలి మొత్తానికి, ఏది లేకపోతే ఎట్లాగా కదా అంటుంటారు. నా గరకనాయ్ నా ఘాటుకనాయ్ అంటారు కదా అట్లా. అంటే ఇంటిది కాదు, తర్వాత కోయడానికి కూడా పనికిరాదు, ఇంట్లో పెరగడానికి పనికిరాదు, కోయడానికి కూడా పనికిరాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యెజబేలు యొక్క భర్త అయిన ఆహాబు, ఎంత మంచి మాట, ఆహాబు. ఈ ఆహాబు దగ్గరికి ఏలియా వచ్చాడు. ఎవరు చెప్పండి? ఆహాబు దగ్గరికి ఏలియా. ఈ ఏలియా ఏమంటున్నాడంటే ఆహాబు దగ్గరకు, ఈ ఆహాబు ఏలియాకి ఏమంటున్నాడనంటే, ఏలియాతో మాట్లాడుతున్నాడు. 17వ వచనం, 18వ అధ్యాయం 17వ వచనం, మొదటి రాజుల గ్రంథం. ఏలియాతో ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో చెప్పగా, అతనితో అనగా, ఇప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసా? అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టిన వారై ఉన్నారు. ఎవరిని శ్రమ పెట్టారంట? ఇశ్రాయేలు వారిని. ఎవరు శ్రమ పెట్టారు? ఆహాబు కుటుంబకులు, ఆహాబు తండ్రి ఇంటి వారు అందరూ కలిసి ఎవరిని శ్రమ పెట్టారంట? ఇశ్రాయేలీలను. ఎందుకు శ్రమ పెట్టారు తెలుసా? బయలుదేవతను ఆరాధించడంను బట్టి. ఎవరు ఎందును బట్టి శ్రమ పెట్టారు చెప్పండి? బయలుదేవతను ఆరాధించారు. బయలుకు బలిపీఠం కట్టారు. ఎవరు కట్టారు చెప్పండి? బలిపీఠం కట్టారు. బయలుకు ఆ బలిపీఠం కట్టి ఆ బయలుదేవతకి ఏం అర్పిస్తున్నారు? బలులు అర్పిస్తూ ఉన్నారు. మరి దేవునికి ఇది నచ్చలేదు కదా. మరి ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలను, అది ఆరిపోకూడదు కదా. మరి ఇశ్రాయేలుల బలిపీఠము, దేవుని సన్నిధిలో బలి అర్పించేది ఏదైతే ఉన్నదో అది బలులు ఆపివేయబడింది. ఆ బలులు అక్కడ అర్పించబడతలేదు. ఆ బలులు అర్పించలేదు కనుక ఆ దీపం అక్కడ ఏం చేయబడింది చెప్పండి? ఆరిపోయింది. దీపం ఏమైంది చెప్పండి? ఆరిపోయింది. ఆరిపోయిన పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి. ఆ దీపము ఆరిపోయింది. ఏ దీపం ఆరిపోయింది చెప్పండి? బలిపీఠం పైన ఉన్న దీపం ఆరిపోయింది. అయ్యా అక్కడ ఎందుకు? బలులు లేవు గనక బలిపీఠం పైన దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోతే ఎవరికి వెలుగిస్తారు చెప్పండి? ఆరిపోయిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఒకసారి ఆలోచన చేయి. మన ఇంట్లో, ఇక్కడ కాదు మన గ్రామాల్లో, ఇంట్లో పొయ్యి పెట్టామనుకోండి, పొయ్యి ఆరిపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఆ రూమ్స్ అంతా ఏం నిండుతుంది? పొగ. అందుకే సాధారణంగా మాట్లాడే మాట, డైలాగ్, పొమ్మనక పొగ పెట్ట. అంటే మంట ఆరిపోతే ఏమొస్తుంది చెప్పండి? పొగనే కదా. పొగకు మనుషులు ఉండరు అక్కడ, ఎవరు నివసించలేరు అక్కడ. కళ్ళు మండుతాయి, ఉండలేరు అక్కడ నివసించడానికి యోగ్యముగా అనిపించదు. అయ్యా వింటున్నారా? కాబట్టి ఆరిపోయింది. అది కొన్ని సంవత్సరాలుగా ఆరిపోతూ ఉంది. అది ఆరిపోయినందువలన ఇశ్రాయేలుకి ఏం చేయబడిందో తెలుసా? శ్రమ, కష్టము, ఆ కరువు. ఎలాంటి కరువు ప్రియులారా అంటే పిల్లలను కోసుకొని తినే కరువు. ఎలాంటి కరువు అని అంటే ఇంకా ఏమంటారు, చెట్లకు ఇంకా ఆకులు కూడా లేని పరిస్థితి. చెట్లకు ఆకులు కూడా లేవు. ఇంకా కరువు, అంతటి మహా గొప్ప కరువు అనేది ఏర్పడింది అక్కడ. గొప్ప కరువు. చెట్లకు ఆకులు లేవు, అసలు వాటర్ లేవు. ఎక్కడ వాటర్ లేవు, ఆకులు లేవు. పశువులు చచ్చిపోతూ ఉన్నాయి, మనుషులు చచ్చిపోతూ ఉన్నారు, పంటలు పండట్లేదు. ఎంత గొప్ప కరువు అక్కడ ఏర్పడింది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకో తెలుసా? బలిపీఠం పైన అగ్ని ఆరిపోయినందువలన
వారు బయలుదేవతలకు ఆరాధిస్తున్నందువలన, వారు బయలుదేవతను పూజిస్తున్నందువలన, వారు దేవుని యొక్క బలిపీఠమును ఏమంట అది నిర్లక్ష్యం పెట్టినందున, ఆ బలిపీఠం పైన అగ్ని మంట అనేది లేనందువలన అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే ప్రియులారా, అక్కడ ఆ బలిపీఠం పైన అగ్ని లేనందువలన, ఆ బలిపీఠం పైన బలు అర్పించలేనందువలన ఇక్కడ ఏం చేయబడ్డది, ఇంకా కరువు అనేది ఏర్పడింది కదా. దేవుని సన్నిధిలో బలిపీఠం అనేది మన కుటుంబాల్లో ఉండాలి. ఆ బలిపీఠం పైన నిత్యము అగ్ని ఏం చేయబడాలా, మండుచుండాలి అంటే ఏం చేయాలా, నిత్యం బలులు అర్పిస్తూనే ఉండాలా. మరి నీ ఒక బలిపీఠము పైన అగ్ని మండుతుందా? అగ్ని మండితే నువ్వు దీవించబడతావు, అగ్ని మండితే నువ్వు ఆశీర్వదించబడతావు, అగ్ని మండితే నువ్వు విడుదల పొందుతావు, అగ్ని మండితే నువ్వు అన్ని విషయాలుగా ఆశీర్వాదంలోనికి, ప్రగతి పదంలోనికి దేవుని నడిపిస్తాడు. నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం అన్ని విధాలుగా దీవించబడి ఉంటుంది. అగ్నిమండాలు ఏ మండాలి చెప్పండి? అగ్నిమండాలు అంటే నిత్యం బలులు అర్పిస్తూ ఉండాలి. మళ్ళీ ఎన్ని రోజులైంది బలులు అర్పించక? నువ్వు ప్రభు సన్నిధిలో నీ జీవితంను అర్పించి, నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టమైన, నీకు ఇష్టమైనవి ప్రభు బలిపీఠం మీద పెట్టి ఎన్ని రోజులైంది? మరి నీ యొక్క బలిపీఠం పైన అగ్ని ఆరిపోయిందేమో. బలు అర్పించకపోతే ఆగిపోతుంది కదా, ఆరిపోతుంది కదా. ఆరిపోయినప్పుడు నీకు ఎలా ఆశీర్వాదం ఉంటుంది, నీకు ఎలా దీవెన ఉంటుంది, నీకు ఎలా సమాధానం ఉంటుంది, నీకు ఎలా విడుదల చూస్తావు? బలిపీఠం పైన అంట నిత్యము అగ్ని మండుతుండడమే మంట కలిగి ఉండాలి. అంతే, ఇంకా మంట చూడాలి. మంట కలగాలి అంటే, మంట ఉండాలి అంటే బలు అర్పిస్తూనే ఉండాలి. ఇంకా దాంట్లో ఏం సందేహం లేదు. ఇంకా అక్కడ బలి లేదు గనక మంట ఆరిపోయింది. ఏం లేదు చెప్పండి? బలి లేదు గనక మంట ఆరిపోయింది. ఎందుకు బలి లేదని అంటే, వారు యెహోవా బలిపీఠమును విడిచిపెట్టి బయలుదేవత బలిపీఠం వైపు తిరిగారు. వారు యెహోవా బలిపీఠాన్ని విడిచిపెట్టారు, దేవుని బలిపీఠాన్ని విడిచిపెట్టారు. మరి ఎవరి వైపు తిరిగారు ఇప్పుడు? దేవుని బయలుదేవత వైపు తిరిగారు. ఆ బలిపీఠం పైన ఏమేమి అర్పిస్తూ ఉన్నారు. మరి యెహోవా నామమున బలిపీఠమును ఏదైతే బలిపీఠం పైన ఏదైతే అర్పిస్తారో, ఆ యెహోవా నామం అది ఆ ప్రభువు నామంలో అనగా యెహోవా నామం పైన బలిపీఠం పైన ఏదైతే అర్పిస్తారో అది ఖచ్చితంగా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. మరి ఈ బయలుదేవతకు అర్పించేది అది ముక్కులుండి వాసన చూడు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడదు కనుక ఏమంట, వారు ఉదయం నుండి సాయంకాలం వరకు రక్తాలు కారునంతగా ఏం చేస్తున్నారు? బయలా మా ప్రార్థన విను, ఏలి అంటాడు, వాడు నిద్రపోతున్నాడేమో లేపండి అంటాడు, వాడిని తట్టి లేపండి అంటాడు. మీరు చూడండి, బాగా నవ్వొస్తుంది ఆ మాట చదువుకుంటూ. వాడు నిద్రపోతున్నాడేమో తట్టి లేపండి, వాడికి చెవుడేమో వినిపిస్తలేదేమో. మరి మన యేసుక్రీస్తు ప్రభు నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు మొరపెడుతున్న ప్రతి మొర ఆయన విని నీకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన జీవం కలిగిన దేవుడు కనుక, ఆయన ఒక విగ్రహం కాదు కనుక నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన జీవం కలిగిన వాడు. ఆయన సన్నిధిలో మీరు ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడ నిద్రపోయినాడేమో అని అంటాడు. నేను సరిగ్గా నిల్చున్నా తర్వాత చెప్పుకో. నిద్రపోయినాడేమో అని అంటారు. తర్వాత లేపండి అని అంటాడు. అమ్మా ధ్యానము చేయించున్నాడు. ఎన్నో రకాలుగా హేళన చేస్తూ ఉంటాడు ఆయన ఏలియా. మరి మనం అట్లా చేయకూడదులే, అది ఏలియా కాలం, మనమేమనకూడదు.
ఆ ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు చెవిగలవాడు కనుక నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా, నాకు మొర్రపెట్టుము నేను నీకు. అంటే దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆయన సన్నిధిలోనికి నువ్వు ఎప్పుడొచ్చి అయితే ప్రార్థన చేస్తావో, ఆ దేవాది దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబు ఇస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. మన ప్రభు నీ ప్రార్థన చెవి ఒగుతాడు, నీ మొరను ఆలకిస్తాడు. అక్కడ ఉదయం నుండి సాయంకాలం వరకు రక్తం కారుతున్నంతగా వారు కొట్టుకున్నారంట, రక్తం కారుతున్నదంట, కానీ వినట్లే అంట. బయలు ప్రవక్తలు వాళ్ళందరూ అలా వారందరూ కలిసి ఏకముగా వారు అరుస్తూ ఉన్నారు, సౌండ్ చేస్తూ ఉన్నారు అని ఎంతో గట్టిగా రక్తం కార్చి వారి విశ్వాసమునకు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఏం లేదు చెప్పండి, జవాబు అనేది లేదు, జవాబు లేదు. ప్రియులారా చూడండి, ఆ ఇశ్రాయేలు పట్టణం అంతా, ఇశ్రాయేలు దేశం అంతా కరువు అంత విపరీతంగా పెరిగిపోతుంది. కేవలం వీళ్ళు బయలు ప్రవక్తలకు లేక బయలునకు ఆశ్రయించినందువలన, వీరు మార్గం తప్పినందువలన, దేవుని మాటలు విడిచిపెట్టినందువలన, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టినందువలన, దేవుని సన్నిధిని విడిచిపెట్టినందువలన, దేవుని వైపు వారు తిరగనందువలన, అందును బట్టి వారి కరువు, వర్షం పడతలేదు, పొలం పంటలు అన్నీ, ఇంకా పశువులు అన్నీ చచ్చిపోయినాయి. పూర్తిగా భయంకరమైన పరిస్థితి, భయంకరమైన కరువు. అలాంటి కరువులో దేవుడు ఏలియాను, సారెపాతు విధవరాలను కదా దేవుడు గొప్పగా పోషించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు గొప్పగా పోషించాడు. అయితే వీళ్ళందరూ షిఫ్ట్ అయిపోయినారు కదా, వీరి యొక్క విశ్వాసం నుండి షిఫ్ట్ అయిపోయినారు కదా. ఎందుకు షిఫ్ట్ అయినారని అంటే వాళ్ళు సోది చెప్తా ఉన్నారు కాబట్టి. ఏం చెప్తున్నాడు బ్రదర్? సోది ఏదో చెప్తా ఉన్నాడు. కూర్చోబెట్టుకొని వాక్యం చెప్తలే ఏం చెప్తున్నాడు చెప్పండి? సోది చెప్తా ఉన్నాడు. వాక్యం వేరు, సోది వేరు. చాలామందికి సోది కావాలి, వాక్యం అవసరం లేదు. అక్కడ ఉన్న సోది విని అంత వచ్చి ఇక్కడ వచ్చి అడుగుతాడు, ఎవడు చేసి ఉంటాడు సార్ మాకు, మా ఇంటి పక్కన వాడిని డౌట్ వస్తున్నది సార్ మాకు. పొరపాటున మీ ఇంటి పక్కన వాడు చేశాడంటే ఏముంటుంది చెప్పండి? ఇలాగే మన సహోదరుడు ఆమె చేసింది నీకు అన్నాడు. ఒక సహోదరుడు ఆమె చేసిందంటే అవతల నుంచి అంటాడు, ఆమె అంతమందికి చేస్తుంటే కూడా మీరు ఉట్టుకుంటారా? కొట్టి తరిమేండి ఊర్లోకి వెళ్ళి నన్ను అయిపోయింది వేరే వాళ్ళు. ఇంకేమైనా ఉంటుందా పరిస్థితి? అవునా? అంటే ఆ సోది దగ్గరికి వెళ్తారు కదా. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా వాక్యం వారికి అవసరం లే. డే టైంలలో వారికి ఏం కావాలి చెప్పండి? సోదే. ఆ సోది వినాలన్నమాట. వాక్యం వారికి అవసరం లే. వాక్యం విన్న తర్వాత దేవుడు తన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడని ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగాలని ఉండదు. వారికి సోది అనేది కావాలా. వారి జీవితాలు మార్చుకోరు, వారి బ్రతుకులు మార్చుకోరు. వారి యొక్క జీవితం ఏమాత్రం కూడా దేవుని సన్నిధికి వారు త్రిప్పుకోక వారు ఏం చేస్తారు తెలుసా? సోది అంటే ఇవే లోక సంబంధమైనవి వింటారు. మాట చెప్తా, చాలా సంవత్సరాల కిందట మనం రూమ్లో ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర కొంతమంది సహోదరులు ఉండే. ఆ సహోదరులు, ఒక ఆమె ప్రార్థన చేస్తుందా మళ్ళీ ఏమేం చేస్తుందా మళ్ళీ మనకు తెలియదు. కానీ ఆ సహోదరులు అమ్మ దగ్గరికి వెళ్ళినారు. పాపం అమ్మ దగ్గరికి వెళ్ళి, అనిల్కి తెలుసు, అనిల్ కూడా చెప్పిండు, అనిలే చెప్పిండు నాకు. అంటే నేను మరి నీకు ఏం లేదు. అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, ఏమని తెలుసా, నాకు అమ్మాయితో పెళ్ళి అవుతుందా కాదా? ఆమె అన్నదంట, నిశ్చయంగా నా కుమారుడు భయపడకు, ఆమెతో నీకు పెళ్ళి అయిపోతుంది అన్నది. నువ్వు ధైర్యంగా నువ్వు దిగులు పడకని చెప్పి ఆమె పాపం ఆమెకు ప్రవచించిన తర్వాత పొరపాటున ఆ ప్రవచనం తప్పి ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని పోయింది, ఈయన వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని పోయినారు. అట్లా ఒక్కరిద్దరు కాదు, కొంతమంది అట్లా వెళ్ళి కొన్ని సందర్భాల్లో వివాహం సమయం వచ్చింది, కుటుంబాలు వివాహాలు చూస్తున్నారు, తర్వాత వెళ్ళి ప్రార్థన చేసి అది తెలుసుకుంటాం. అది టైం లేదు, ఏం లేదు, ఉట్టిగానే ఆమె బాగుంది కాబట్టి వీళ్ళు పోయి అడిగారు అంతే. పోయి అడిగి తెలుసుకుందామని ముందు జాగ్రత్తకు మళ్ళీ ఏంటిదో చెప్పు.
బస్సులో సీట్కి ఖర్చు వేసినట్టు అనుకున్నారు. అందుకొరకే ప్రార్థన సైడ్కి వెళ్తూ ఉన్నారు. ప్రార్థనలోకి వెళ్ళి ఏదో మరి వాళ్ళ ఆలోచన ఏంటియో, వాళ్ళ పోకడలు ఏంటియో కదా. సోది కావాలి వీళ్ళకి. దేవుని వాక్యం అవసరం లేదు, మారు మనసు అవసరం లేదు, పాప క్షమాపణ అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడాలా అనే ఒక చింత, ఆశ వీరి జీవితం లేదు. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయాలన్న కోరిక అసలు లేదు, తృష్ణ అసలు లేదు. వింటున్నారమ్మా? కుటుంబం నశించిపోతుంటుండగా, కుటుంబము పాడైపోతుంటుండగా కదా, తన బిడ్డలు కావచ్చు, తన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, రక్షణ లేకుండా చనిపోతూ ఉంటుంటే వీరి బ్రతుకు వీళ్ళదే. ఎవరికి పెళ్ళి అవుతుంది, ఎవరు ఎక్కడ పోతారు, ఏ పాట, ఇవే ఇంక వారి పనులన్నీ ఇవే. ఈ టైం అంతా, ఈ సమయాన్ని వృధా చేసుకోక ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి నీ కుటుంబ రక్షణార్థమై నువ్వు ప్రార్థించగలిగితే ఎంత గొప్ప కార్యం ఒకసారి ఆలోచన చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాపం ధనవంతునికి నేత్రాలు వెలిగించబడ్డాయి కానీ నరకంలో వెలిగించబడ్డాయి. ఆ ప్రార్థనకు ఫలితం దొరకలే పాపం ఆయనకి. తండ్రివైన అబ్రహాము, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి యుద్ధకు పంపించే వాక్యం అని అంటే అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, శైలేష్ పాస్టర్ ఉన్నాడు, వెళ్తారులే, నువ్వు పోవద్దు అన్నాడు అక్కడ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ కాలంలో నేను కూడా ఉన్నా అప్పుడు. కానీ ఎక్కడున్నానంటే దేవుని దగ్గర ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. మరి వాక్యం చెప్తుంది మరి ఎక్కడ మనం దేవుడు పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర ఉన్నాం మనం ఇక రాకముందు. అందుకే అప్పుడప్పుడు గుర్తొస్తే ఇది సీన్ ఎప్పుడో చూసినట్టుంది అని అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రవీణ్ కుమార్ అనే వాళ్ళ పాట పాడింది కదా, ప్రియాతి ప్రియ బిడనేసయ్య పరలోకం నుండి నేను దిగివచ్చనయ్య అంట. ఆమెన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లారా చూడండి, ఈ సోది వినడానికి లేకపోతే ఇంకోటి మరొకటి అంటే చూపించుకోవడానికి ఈ అనవసరమైన దగ్గరికి వెళ్ళి ఆత్మీయ జీవితాన్ని మీరు పాడు చేసుకోకూడదు, ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ప్రార్థన చేయడం బద్ధకస్తులుగా ఉండేవాళ్ళు బ్రదర్ వినండి, అంతగానం పెద్ద సమస్య ఏమొచ్చింది చెప్పండి అక్కడ, నాకు అర్థం కాదు. మీరు చెప్పాడు అడే అంత పెద్ద సమస్య ఏం జరిగింది అసలు? చిన్న విషయం కదా, ఏమో జరిగినట్టుగా మనం చూసిపోతే ఎట్లా చెప్పండి? కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే ఎట్లా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు? నువ్వు ఇంకా 1947 ఉన్నావు అమ్మ. సోది గురించి అన్నా చెప్పి అటు ఇటు వెళ్ళి ఏం చెప్పుకోవచ్చు చెప్పండి? ప్రార్థన చేయడం చేతగాక, వాక్యం చదవడం చేతగాక. వీళ్ళు ఏందనంటే బలమైన ఆహారం తినేవాళ్ళు కాదు, జ్యూసులు తాగి బ్రతికేవాళ్ళు అనమాట. అప్పుడే ఇన్స్టెంట్గా అనమాట. కొంతమంది దీని కొరకే పరిగెత్తుతుంటారు. ఇలాంటి విషయాలే వారికి కావాలా, ఇవే కావాలా. ఇంకా ఎప్పుడు ప్రవచనం వేరు, సోది వేరు. గుర్తుపెట్టుకోండి, ప్రవచనం గొప్పది, ప్రవచనాలు వేరు, సోది వేరు. కొంతమంది ప్రార్థన చేయరు, ప్రవచనాలు వినాలా, దేవుడు ఇస్తాడు, మన జీవితాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి ఇస్తాడు. కానీ ప్రవచనాలు కూడా కొన్ని సందర్భాలు ఏం చేయబడతాయి? మార్చబడతాయి. నువ్వు మరణం అవుతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకొనగానే ఇల్లు చక్కబెట్టుకున్నావు, మరణము ఏం చేయబడింది చెప్పండి? కొట్టివేయబడింది. ప్రవచనం ఏమైంది? మార్చబడింది. పరిస్థితిని బట్టి, జీవితాన్ని బట్టి, నడవడికను బట్టి, బ్రతుకును బట్టి ప్రవచనం మారుతుంది. నువ్వు సేవలో వాడబడతావని అన్నాం అనుకోండి, పరిచయలో వాడబడతావన్నావు అనుకోండి, వారి బ్రతుకు జీవితం సరిగ్గా చేసుకోకుండా దేవుని పిలుపుకు లోపడకుండా లోకంలో వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా వాడబడడు, అది మార్చబడుతుంది ప్రవచనం అంతే. ప్రార్థన పైన ఆధారపడక ఎటో పరిగెత్తి ప్రియులారా దేవుని సన్నిధిలో ఎవరేం చెప్తారని ఏదో వారు క్షణిక ఉపశమనము కొరకు ఎదురు చూస్తున్న వారు కొంతమంది. వారికి పాపం ప్రయాసపడరు, కష్టపడరు, ప్రార్థన చేయరు, ఓపిక పట్టరు, దేవుని సన్నిధిలో ఎదురు చూడరు. ఏమి కాకముందు ఏం కావాలంటే తెలుసా? వారికి బిల్డింగ్ అయిపోవాలా, సంఘం నిండుగా నిండిపోవాలా, 1000 మంది ప్రజలు వచ్చేసేయాలి. ఇంకా అక్కడికి వెళ్తున్నప్పుడల్లా వాళ్ళకు ఇంపైన సువాసనం గల మంచి మాటలు వస్తుంటాయి కదా, పబ్లిక్ కనబడుతున్నారు, లక్షల మందిలోనూ కనబడుతున్నాం అన్నారు అంటే అయిపోయింది. ఇంకా మన సార్ భూమి పైన ఉండడు కదా. ఇక్కడ చూడండి పిల్లరా, ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఆ కరువు, ఆ సమస్యలు ఎందుకు అనంటే వీళ్ళు బయలు ప్రవక్తను ఆరాధించడం స్టార్ట్ చేశారు. వీరు బయలు ప్రవక్తలను వెంబడించడం స్టార్ట్ చేశారు.
అలా బలిపీఠం పైన ఎప్పుడైతే అగ్ని ఆరిపోయిందో బలులు అర్పించకని బట్టి ఆ బలిపీఠం ఏం చేయబడిందో తెలుసా? పడద్రోయబడిందంట. ఏం చేయబడింది బ్రదర్? పడద్రోయబడింది. అంటే చూడండి ఒకసారి మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము ఇక్కడ 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. దాని ముందు ప్రకటన చేశాడు. ఏమని తెలుసా? మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్యలో తడబడుచున్నారు. బయలే దేవుడైతే వాణ్ణి అనుసరించండి, యెహోవా దేవుడైతే ఇక్కడికి రండి. అటు ఇటు ఎందుకుంటారు? నొలివెచ్చనిగా ఎందుకుంటారు? ప్రకటన చేసేసాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు దేవుని ప్రజలు కదా, యెహోవా పేరు పెట్టబడిన జనులు కదా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు కదా, యాకోబు సంతానం కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ త్రోవ తప్పి నశించిపోతే కదా తండ్రిని విడిచిపెట్టి సొంత తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? మార్గం తప్పి ఏమంట మాయాస్వరూపులు కలిగిన వాటిని వారు ఆరాధిస్తూ ఉంటే మరి దేవునికి ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనంట, ఏ దేశం అది? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనంట కరువు ఏలుబడి చేస్తుందంట. ఒకసారి ఆలోచన చేయండి. వాగ్దానాలు ఏమైపోయినాయి, నిబంధనలు ఏమైపోయినాయి, ఒకసారి ఆలోచన చేయి. గొప్ప వాగ్దానాలు ఉండొచ్చు, గొప్ప నిబంధనలు ఉండొచ్చు, దేవునికి వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. చూడండి, ఈ ఇశ్రాయేలు దేశంలో ఇవన్నీ ఒకేసారిగా పాలు ఆగిపోయినాయి, తేనె ఆగిపోయింది. అయ్యా, పాలు ఆగిపోయినాయి, తేనె కూడా ఆగిపోయింది. పాలు తేనెలు ప్రవహించే దేశం కదా, రెండు ఆగిపోయినాయి. ఇప్పుడు ఇవి రెండే కాదు, పాలు తేనెల తర్వాత సంగతి ఇంకేం లేవంట. పచ్చి మంచినీళ్ళు కూడా లేవు అక్కడ. కెరీతు వాగు దగ్గరికి పోతుంది పాపము, అది కూడా ఎండిపోయింది. కెరీతు వాగు ఎండిపోయింది. ఏ వృక్షం కింద నీడకి దాచుకుందామంటే ఆ ఆకులన్నీ ఎండిపోయినాయి. మనుషులు అక్కడ ఇశ్రాయేల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆకులను మేకలు తిన్నాయి. ఆకులను ఏం తిన్నాయి? మేకలు తిన్నాయి. తర్వాత ఎక్కడ ఆహారం దొరకక మేకల్ని ఎవరు తిన్నారు? మనుషులు తిన్నారు. ఆ మేకలు కూడా మొత్తం అయిపోయిన తర్వాత మనుషులు ఏం తినడం స్టార్ట్ చేశారు? ఆకులు తినడం స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ ఏం లేవు, ఇప్పుడు ఆకులు కూడా లేవు. అంత ఎండిన స్థితి అన్నమాట, ఎండిపోయింది పూర్తిగా. పాలు తేనెలు ప్రవహించే దేశం ఎండిన ఎడారిగా మార్చబడడానికి గల కారణం దేవుణ్ణి విడిచిపెట్టారు, సొంత తండ్రిని విడిచిపెట్టారు. తండ్రిని విడవకూడదు ఎప్పుడు కూడా కదా. నీ ఆత్మీయ తండ్రిని, ఈ సంఘమును, ఈ పరిచర్యను, దేవుడిని బలపరుస్తున్న ఈ బలమును నువ్వు ఎప్పటికీ కూడా విడిచిపెట్టుకోకూడదు, మర్చిపోకూడదు. కొన్ని రోజుల తర్వాత నీకు బలం వస్తుంది, కొన్ని రోజుల తర్వాత నీకు శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు ఈ మాటలన్నీ నీకు లైట్ అనిపిస్తాయి, ఏం అర్థం కావు. కానీ విడిచిపెట్టుకోకూడదు. బలమైన ఆహారం తిని బలపడ్డ తర్వాత నీకేం అనిపించదు. లేదంటే నేను క్లోజ్ అయిపోయిన తర్వాత లైట్ అని అనుకుంటాం కదా. ఎప్పుడైతే దైవజనుడు క్లోజ్ అయినాను అనుకోండి మనుషులకి, ఇంక అయిపోయింది. ముందున్న ఆ మాటకు, క్లోజ్ అయిన తర్వాత చెప్పే మాటకు మనకు లోపల విశ్వాసమే దెబ్బతీస్తుంది. విశ్వాసం ఉండదు. కొత్తగా పరిచయం కావాలి, ఇంకా మనం భయంలో నుంచి బయటికి రావాలంటే, మనం విడుదల పొందుకోవాలంటే కొత్తగా కొంతమంది దైవజనులు పరిచయం కావాలా. ఎందుకంటే ఈ పాస్టర్ క్లోజ్ అయిపోయిండు, ఏ ప్రవచనం చెప్పినా కూడా ఆయన నా గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాడు అనుకుంటా. లైట్ అయిపోయింది, లైట్. చూడండి ప్రియులారా, ఆకులు లేవు, ఏమీ లేవు, పూర్తిగా ఎండిపోయింది. ఎడారిలో పాలు తేనెలు ప్రవహించే దేశం అంట పూర్తిగా ఎండిపోయి ఎడారిగా మార్చబడితే, ఎడారిగా మార్చబడి, ఎందుకు ఎడారిగా మార్చబడింది? మరి వారు తండ్రిని విడిచిపెట్టారు. వారు ఎవరిని విడిచిపెట్టారు చెప్పండి? ఎవరిని విడిచిపెట్టారు? తండ్రిని. పిల్లరా, ఈ దేవుడు ఆయన, మనం పాట పాడుతాం, ప్రధాన కాపరి గాని నాకై ప్రత్యక్షమగువ గడియలో కదా. ఏ కాపరి అంట? ప్రధాన కాపరి. ఆయన ప్రధాన కాపరి అంటే
మరి ఉత్తుత కాపర్లు ఎవరు? ఉప్పు అంటారు కదా. ఏంటి చెప్పండి? ఉప్పు. ఈ పాస్టర్ ఉప్పు అనాలన్నమాట. అంటే మేము పెద్ద కాపర్లమేం కాదు, ఆయన అపాయింట్ చేశాడు కదా, ఆయన పెట్టాడు ఉప్పు అనమాట. ఆయన ప్రధాన కాపరే, ఆయన రానై ఉన్నాడు త్వరగా. అంటే ఆయనే పెట్టాడు కాపరి. ఆయన మనకందరికీ తండ్రి. ఆమేన్. ఆయన మనకు తండ్రి అయితే మన కన్న తండ్రి రెండవ తండ్రి మనకున్నాడు. తర్వాత ఆత్మీయంగా దేవుడు మనకిచ్చిన తండ్రులు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, ఉపదేశకులు 10,000 మంది ఉన్నా కూడా తండ్రి ఒకడినంట. నీకు వాక్యం చెప్పే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బలపరిచే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇదిగో తండ్రి అనేవాడు నీ క్షేమ బాగోగులు అనగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైన ఎదుగుదల నీవు సొంత ఇంటిలోనే పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం ద్వారా ఇక్కడ నువ్వు కనబడ్డావు, వాక్యం ద్వారా దత్తత తీసుకునబడ్డావు, వాక్యం ద్వారా నువ్వు ఇక్కడ నాటబడ్డావు. నీవు ఇక్కడ వర్ధిల్లుతావు, ఇక్కడ దీవించబడతావు, ఇక్కడ ఆశీర్వదించబడతావు. ఖచ్చితంగా 100% దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. తండ్రిని విడిస్తే నీ బ్రతుకు ఎడారిగా మార్చబడుతుంది. అవునా? తండ్రిని విడిస్తే అంటే ఒక నడిపింపు అనేది నీకు ఉండాలా, ఒక డెడికేషన్ అనేది నీకు ఉండాలా. ఎన్నో సంఘాలు, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. ఈ యూట్యూబ్లలో 10 జ్యూసెస్ వచ్చి లాస్ట్కి ఎక్కడ కాకుండా పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు నేర్చుకున్నదే నీకు అవసరం. అయ్యా, ఒకసారి ఆలోచన చేయండి. చైనా దేశం ఉంది, ఒక మాటకి ఎగ్జాంపుల్కి వారు కప్పలు తింటారు, నువ్వు తింటావా? వారు పాములు తింటారు, నువ్వు తింటావా? ఇప్పుడు అనొచ్చా కప్పలు తినకూడదని బైబిల్లో ఉందా, పాములు తినకూడదని బైబిల్లో ఉందా? అయ్యా, తినొద్దా తినకూడదా తర్వాత సంగతి. నీ తండ్రి ఇంట్లో నువ్వేం నేర్చుకున్నావు అని అంటే ఏం నేర్చుకున్నావు? నీకు మా అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మా అంటే మా అనకపోతే 2 రకాలుగా అన్నా కానీ అనకపోయినా కానీ లాస్ట్కి ఎక్కడి వరకు వెళ్ళగలుగుతామని అంటే నాకు తెలిసి నువ్వు ఎండ్రకాయలకు మించి వెళ్ళలేవేమో కదా. నాకు తెలిసి అంటున్నా, నువ్వు అంతకు మించి వెళ్ళలేవేమో, ప్రాన్స్కు మించి వెళ్ళలేవేమో, ఫిష్కి మించి వెళ్ళలేవేమో. అబ్రహాము, ఈసాకు, యాకోబు ఎవరయ్యా? యాకోబు. అబ్రహాం చెప్పు, అబ్రహాం ఎవరు? అరే 3 కోడింగ్స్ చెప్తా. అబ్రహాం అంట, ఈసాక్ అంట, తప్పిన కుమారుడు అంట. మళ్ళీ పేతురు అంట. పేతురు ఏం చేశాడంట? 3 అబద్ధాలు ఆడంట, కోడి అంట. తప్పిన కుమారుడు అంట, పోర్క్ అంట. అంటే అదే అవసరం లేదు, తప్పిన కుమారుడితో మనకు సంబంధం లేదు. అంటే ఈ మూడు పేతురును, ఇసాకును, తర్వాత అబ్రహామును నిత్యం మన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడప్పుడు చేపలు పట్టే జాలర్లు కూడా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగు. ఇంతకు మించి వెళ్తామా? ఇప్పుడు మనం అనొచ్చా అన్ని తినవచ్చు, అట్లేం తప్పులేదు. నీ అలవాటు ఏంటంటే 3, నీ అలవాటు 4కు మించి నువ్వు వెళ్ళలేవు కదా. అంటే నీ తండ్రి ఇంటిలో ఏదైతే నేర్చుకున్నావో దాన్నే స్థిరంగా నువ్వు ముందుకు సాగాలి, అంతే. ఆమేన్. వారు పాములు తింటారు, వారు జర్రెలు తింటారు, వారు నట్టలు తింటారు, కప్పలు తింటారు, పురుగులు తింటారు, జిల్లా పురుగులు కూడా తింటారు. తినరా? మరి నీకు ఆ వారితో నీకు సంబంధం ఏంటి చెప్పండి? వారందరితో నీకు అవసరమేమో చెప్పండి. అవసరమా నీకు? చెప్పండి, అవసరమా? వారు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఒకసారి చూడు యూట్యూబ్లో వాళ్ళు తిన్నట్లు నువ్వు కూడా తినిపచ్చివి. చాలా దినాల కింద డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్స్ అని వస్తున్నాయి, ఆ పాములు కూడా తింటాడు ఆయన కదా. ఆ పాములు, తేళ్ళు, కప్పలు అన్నీ పచ్చియే. ఇప్పుడు అంటాం కదా, ఆడ ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మన దగ్గరనే ఇట్లా. నేనేమంటున్నా అంటే వాళ్ళు పాములు తింటున్నారు, వాళ్ళు నట్టలు తింటున్నారు, వాళ్ళు తేళ్ళు తింటున్నారు, వాళ్ళు కప్పలు తింటున్నారు. మరి నువ్వేం తింటున్నావు? నువ్వు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అవి కూడా తినేసి తిన్న తర్వాత మాట్లాడు, ఒట్టిగా మాట్లాడకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. తిన్న తర్వాత మాట్లాడు. అయ్యా, తండ్రి ఇల్లు అనేది నీకు క్షేమకరంగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు కదా, చాలా అద్భుతమైన సమయం. అంటే ఇంతసేపు చెప్తుంటే కూడా ఇంకా 9-8 అవుతుంది.
నేను అనుకుంటున్నా చాలాసేపు అయింది వాక్యం స్టార్ట్ చేశాను. ఇది గొప్ప కార్యం. ఇది భారం మోసుకొని ప్రభు దగ్గరికి వచ్చింది, సమయము భారం వెళ్ళిపోయింది అనమాట. చూడండి పిల్లారా, ఇక్కడ తండ్రి ఇంటిని ఎప్పుడైతే విడిచారో, ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో, బయలు వైపుకి వెళ్ళిపోయినారో, వారి దేశమంతా కరువు, ఎడారి, ఎండిపోయిన స్థితి. జీవజల నదులు ప్రవహింప చేయకుండా ఆగిపోతాయి, అంతే. ఎండిపోయి మనస్సాక్షి వాత వేయబడతావు. మాట్లాడితే వాక్యం చెబితే నీ మనసు ఒప్పుకోదు, ప్రశాంతంగా ఉండదు. నువ్వు నవ్వుతావు కానీ లోపలికి వెళ్ళి నవ్వవు, లోపల నుంచి నవ్వు, బయట నుంచి ఏదో నువ్వు ఇగిలిస్తావు కానీ కూర్చుంటావు. అందరు నవ్వుతున్నారు కదా, అందరితో పాటు కలిసి ఉండాలి కదా. నువ్వు యథార్థముగా హృదయాంతరంగం నుంచి ఎప్పుడు వస్తుందని అంటే, నువ్వు స్థిరముగా దేవుని సన్నిధిలో నిలబడితే, తండ్రిని అంటుకుంటూ ఉంటే, తండ్రి మాట నువ్వు యాక్సెప్ట్ చేస్తే కదా, దేవుని మాట ప్రకారం నువ్వు నడుస్తే. అక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు అంట పిల్లారా, వారు తండ్రిని విడిచిపెట్టారు, బయలుదేవత వైపుకి వెళ్ళిపోయినారు. వారు వెళ్ళిపోయి ఆ బలిపీఠం పైన బలు ఎప్పుడైతే అర్పించడం మానేశారో, ఇంకా ఆ అగ్ని ఆరిపోయిందంట. అగ్ని ఆరిపోవడమే కాదు, ఇంకా దాన్ని నిర్లక్ష్యం చేయగానే ఆ బలిపీఠం పడద్రోయబడిందంట. అంటే మొత్తానికి ఏం చేశారు తెలుసా, బలిపీఠం పడగొట్టేశారు. బలిపీఠం, అమ్మా మీ బలిపీఠము నిలవబడిందా, పగలగొట్టారా? పడిపోయిందా? బలిపీఠం పడిపోయిందా? బలిపీఠం పడిపోయిందా లేకపోతే నిలవబడిందా? ఒకసారి ఆలోచన చేయండి. బలిపీఠం పైన అగ్ని లేకపోతే నీ బలిపీఠం ఏం చేయబడుతుంది? పడిపోతుంది, పడద్రోయబడుతుంది. ఇప్పుడు చూడండి, రోడ్డు పైన వెళ్తూ ఉంటుంటే, రోడ్డు పైన వెళ్తా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చలికాలం లేకపోయినా ఇంకో మాట ఏదని చేసేవాళ్ళు ఏమో కానీ, ఆ తేనె దొరుకుతుంది చూడండి, అందరికీ పెట్టాలి. చిన్నపిల్లలకు ఇంకా క్లిప్ వేసి పెట్టామంటే అది ఆరాధన అయిపోయేదాకా ఇలా నో సౌండ్స్. ఇంకా ఎంతకు దొరుకుతుంది తెచ్చుకోవాలా? దేవుని మందిరంలో అది అవసరమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరికి నోట్లేసి పెట్టామనుకోండి, వాడు తిరుగుతాడు, వాడు అట్లనే కదా. ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా తేనె నమ్ముకుంటూ తేనె తినుకుంటూ ఉంటారు వాళ్ళు. ఒకసారి చూడండి ఎంత దొరుకుతాయో. ఇప్పుడు ఈ లాలీపాప్ సైడ్ దగ్గు తగులుతుంది, ఆ తేనెని బెస్ట్. ఇంకా దగ్గు ఉండదు, అది మంచిదన్నమాట, ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు పైనకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. వినండి పిల్లారా, ఏమంటున్నాను నేను? రోడ్డు పైన వెళ్తుంటే అట్లా కాదు, అది ఏంట, ఆ తండ్రిని విడిచిపెట్టిన తర్వాత ఎడారిగా మార్చబడింది. ఏంటి? ఇశ్రాయేల్ దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం కాస్త ఎడారిగా మార్చబడి, ఆకులు లేకుండా, ఫలము లేకుండా, దీవెన లేకుండా, ఆశీర్వాదం లేకుండా అయిపోయేది. అంటే తండ్రిని ఎప్పుడైతే విడుస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే విడుస్తావో, జీవజల నదులు ఎండిపోతాయి, జీవజల నదులు పూడ్చబడతాయి. ఇంకా నీ బ్రతుకులో, నీ జీవితంలో అసలు ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు, నెమ్మదికరంగా ఉండదు. పిల్లరా చూడండి, ఈ యొక్క బలిపీఠం ఏం చేయబడిందంట బ్రదర్? బలిపీఠం ఏం చేయబడిందంట? పడద్రోయబడింది, పడద్రోయబడింది. ఈ ఇశ్రాయేలు దేశంలో బలిపీఠం పడద్రోయబడింది. అందును బట్టి కరువు, అందును బట్టి సమస్య, అందును బట్టి శ్రమ, అందును బట్టి అనారోగ్యం, అందును బట్టి ఇబ్బంది, అందును బట్టి ఇదిగో ఆ ఒక పూర్తిగా అడుగంటిన జీవితం, అందును బట్టి కేవలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సందుకు వచ్చిన ప్రియ దేవుని సంగమా, నీ కుటుంబాల్లో తెగుళ్ళు, నీ కుటుంబాల్లో సమస్యలు ఎందును బట్టి వస్తున్నాయనంటే, బలిపీఠం పడద్రోయబడింది. బలు అర్పించబడలేక అగ్ని ఎప్పుడైతే ఆరిపోయిందో, అగ్ని ఆరిపోగానే ఆ బలిపీఠం పడద్రోయబడింది. నువ్వు అన్నది కరెక్టే, రోడ్డు పైన నువ్వు అన్నది కరెక్ట్. ఇప్పుడు గుర్తొచ్చు పాయింట్. ఆ రోడ్డు పైన ఏదైనా పాత ఏవైనా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? దానిపైన గడ్డి మొలుస్తే కూలగొడతారు, కూలగొడతారు ఖచ్చితంగా.
పిల్లలు చూడండి, అది తీసేస్తారు, అక్కడ నుంచి తీసేస్తారు, అక్కడ ఉండకుండా దాన్ని తొలగింపజేస్తారు మొత్తానికి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ బలిపీఠం పైన బళ్ళు అర్పించడం ఆపేసినారో, ఆ బళ్ళు అర్పించడం ఆపేయగానే మండినంత మండి అయ్యా వింటున్నారా? మండినంత మండి ఏమైంది? ఆరిపోయింది. మండినంతసేపు మండింది, ఆరిపోయింది. ఎందుకు? ఇప్పుడు ఏం కావాలి దానికి? పెట్రోల్ కావాలి కదా, దానికి రావాలి కదా, బలి కావాలి కదా. బలి ఉంటేనే కదా మండుతుంది, బలి లేకపోతే ఎట్లా మండుతుంది? ఆ బలి ఎప్పుడైతే ఆ మంట ఆరిపోయిందో ఇంకా అక్కడ చెప్పండి, ఇప్పుడు ఇంట్లో స్టవ్ ఉంది, స్టవ్ మండింది అనుకోండి, స్టవ్ మంట వస్తే చీమలు వస్తాయి దగ్గరికి? చెప్పండి, వస్తాయా చీమలు? ఈగలు ఏమైనా వస్తాయా? వేడివేడి పాలలో ఈగలు ఆలుతాయా? హలో, అవునా? చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఆలినవి ఎప్పుడైనా కనిపిస్తుందా? వేడివేడి పాలల్లో వేడివేడి మంట దగ్గర ఈగలు రావు, చీమలు రావు, దోమలు రావు. ఎందుకంటే మంట అలాంటిది. మరి బలిపీఠం పైన మంట లేకపోయేసరికి ఏమొచ్చింది? మొత్తం చెత్త చెదారము, దోమలు, ఈగలు అన్నీ వచ్చేసరికి ఆ రోడ్డు మీద పోయేటాడు అనుకున్నాడు ఇదేంత వేస్ట్ ఉన్నదని చెప్పి తొలగించడానికి ప్రయత్నం చేశాడు. అది పడద్రోయబడింది. అదేం చేయబడింది? పడద్రోయబడింది. ఇప్పుడు ఆ పడద్రోయబడిన బలిపీఠం దగ్గరికి ఏలియా వచ్చాడు. అయ్యా వినండి, పడద్రోయబడిన బలిపీఠం ఎందుకు పడద్రోయబడింది అయ్యా అని అంటే, బలులు అర్పించడమును మానివేశారు కాబట్టి. బలులు ఎప్పుడైతే నిలిపివేశారో అక్కడ ఆ అగ్ని మండకుండా ఆరిపోయింది, అంతే. ఆ ఆరిపోయిన దాన్ని బట్టి, అది పాతబడిన దాన్ని బట్టి అది పడద్రోయబడింది. ఎప్పుడైతే పడద్రోయబడిందో తెగుళ్ళు, సమస్యలు, కరువు అనేది అక్కడ ఏలుబాటు చేస్తూ ఉంది. ఆ కరువు అనేది ఏలుబాటు చేస్తాం. మరి మండాలి కదా నీ బలిపీఠం పైన నిత్యం అగ్ని మండాలి కదా. మరి మండుచున్నదా? ఒకసారి ఆలోచించి. బలిపీఠం పైన అగ్ని నిత్యం మండాల, నిత్యం వెలగాలి, నిత్యము మండుచు ప్రకాశించాల. ఆమేన్. ఏం చేయాలి? నిత్యము మండుచు ప్రకాశించాల మంట. ఆ మంట లేకపోతే, పడద్రోయబడితే బలిపీఠం ఒకవేళ లేకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎక్కడిది? నీ కుటుంబంలో దీవెన ఎక్కడిది? ఎడారిగా మార్చబడతావు. ఎలా మార్చబడతావు? ఎడారిగా, ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి బలిపీఠము పడద్రోయబడితే ఒకవేళ ఆ బలిపీఠమును ఈ రాత్రి మరలా బాగు చేసుకుందువుగాక. బలిపీఠం మరలా కట్టుకుందువుగాక. ఆ బలిపీఠమును మరలా బాగు చేసుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన అగ్ని ఆ బలిపీఠం పైనకి దిగి రాబోతున్నది. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియానంట పడద్రోయబడిన బలిపీఠమును చూసి దాన్ని బాగు చేశాడంట. ఈ రాత్రి నీ బలిపీఠం బాగు చేసుకో. నీ జీవ బలులు, స్తోత్ర బలులు అర్పించుటకు, నీ దహన బలులు, కృతజ్ఞత అర్పణలు అర్పించుటకు నీ బలిపీఠంను బాగు చేసుకో. నీ బలిపీఠం బాగు చేసుకో. సాక్రిఫైస్ అనేది నీ బలిపీఠం పైన ఉండాలంతే. ప్రైజ్ ద లార్డ్. పడద్రోయబడింది కదా, చల్లచెదరు అయిపోయింది. ఆ బలిపీఠం పైన ఏమి లేదు ఇప్పుడు కదా. ఆ పడద్రోయబడిన బలిపీఠం ఒకవేళ నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నట్లయితే అది ఆశీర్వాదమైనది, కరమైనది కాదు. ఈ రాత్రి ఆ పడద్రోయబడిన బలిపీఠంను బాగు చేసుకో. దానిపైన బలులు అర్పించు. దేవుని అగ్ని మరలా దిగి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మాగ్ని దిగి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మతో తాకబడుతున్నావు. మరలా బాగు చేసుకో. నీ బలిపీఠంను బాగు చేసుకో. ఆల్టర్ని బాగు చేసుకో. ఆల్టర్ కూలిపోయింది. ఆల్టర్ మండట్లేదు. ఆల్టర్ పైన దీపం వెలుగుతలేదు, మంట వెలుగుతలేదు. బాగు చేసుకో. పడద్రోయబడిన బలిపీఠం బాగు చేసుకో. పడద్రోయబడిన బలిపీఠం బాగు చెయ్యబడునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగు చేయబడాలి అంతే. ఈ రాత్రి బాగు చేయబడాలి. ఆ ఏలియా చూడండి ఏం చేశాడు. 30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న
యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా అవన్నీ కార్యక్రమాన్ని ప్రారంభించేశాడు. అన్ని రోజులు లేదు బలి అర్పణ ఉన్నప్పుడే అగ్ని మండుస్తూ ఉంటుంది. అగ్ని మండుస్తూ ఉన్నప్పుడే అన్యజనులు దేవుని కార్యాలు చూడబోతున్నారు. అంతే, అన్యజనులు దేవుని కార్యాలు చూడబోతున్నారు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోబోతున్నారు. ఎప్పుడు బలిపీఠం పైన అగ్ని మండుతూ ఉంటే. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా మండలికి, ఊరు కళ్ళకు గాలుస్తారు కదా, మరి బలిపీఠం పైన అగ్ని ఉంటే వాళ్ళు తెలుసుకొని సంఘానికి వస్తారు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇన్ని సంవత్సరాలుగా నేను 1 year అయితే దగ్గర వెళ్ళక ఆ ఊరికి. 1 yearగా మీరు వెళ్ళినప్పుడు ఏం చేయాలా? ఆ పక్కూరులో నేను వెళ్ళాను కదా, ఆ పక్కూరులో చుట్టుపక్కల విలేజ్లో అందరూ కూడా, చుట్టుపక్కల కాదు, దేవుని కృపను బట్టి అనేక అన్యజనులు, ఆ గ్రామంలో అన్యజనులు మాట్లాడుకుంటున్నారు అని అంటే, అన్యజనులు మందిరానికి వెళ్తున్నారంటే, సంఘానికి వెళ్తున్నారనంటే ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. అంటే బలిపీఠం పైన అగ్ని మండితే ఏం దేహపడుతుంది తెలుసా? అక్కడ ఇశ్రాయేల్ అందరూ బయలుని విడిచిపెట్టి అంట యెహోవాయే దేవుడు అని చెప్పి వచ్చేసారంట. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనంటే బలిపీఠం పైన అగ్ని మండుతున్నది కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. చల్లగా ఉన్న ఆ కందకం అంతా కూడా, చల్లగా చేయబడిన నీళ్లు పోసుకున్న ఆ ఒక బలిపీఠం పైన యెహోవా అగ్ని దిగి రాగానే మండడం స్టార్ట్ చేసిందంట. ఆమేన్. మరి అద్భుతం వారు చూశారు. మరి బలిపీఠం మండాల. బలిపీఠం మండితే ఏం చేయబడతారు? ప్రజలు ఆకర్షించబడతారు, ప్రజలు వస్తారు, దేవుని మందిరానికి వస్తారు, సంఘానికి వస్తారు. మరి ఎవరు రారు? ఉన్నోళ్ళు ఊడ్చుకుపోతే ఎట్లుంటుంది చెప్పండి? అంటే మండట్లేరు, అంతే, వంతుకు గంతేసినట్లు ఉండకూడదు మనం కదా. ఈరోజు ఇక్కడ కూడా ఈ మందిరంలో కూడా బలిపీఠం పైన నిత్యం అగ్ని మండుచుండాలా, నిత్యము నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పాను మొన్న, ఇక్కడ మందిరంలో మొబైల్స్ వాడొద్దంటే మానేశారు, న్యూస్ చూడొద్దంటే మానేశారు, వాట్సాప్ కూడా ఓపెన్ చేయొద్దంటే మానేశారు. మానేశారా? ఉట్టిగా అంటున్నాను, దేవుడికి స్తోత్రం. మొత్తానికి మానేశారు. ఈ మందిరంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అంటే ఏమవుతుందనంటే, దేవుడు ఒకరోజు మాట్లాడిన మాట, అంటే ప్రభుత్వంలో ప్రార్థనప్పుడు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన మేఘం వెనుకకపోతుంది. ఆయన మేఘం వెనుకకపోతుంది. ఆ మేఘం వెనుకకపోతే మనం ఎట్లా ప్రయాణం చేస్తాం చెప్పండి? మోసే, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే ఇక్కడ నుంచి నేను కదులుతా అన్నాడు కదా. మేఘం ఇక్కడ ఉంటేనే మనం పరిచయం చేయగలుగుతాం. ఆమేన్. నిర్లక్ష్యమైన వైఖరి అన్నమాట. పడుకునే స్థలం కాదు కదా ఇది కదా. యూట్యూబ్ చూసే స్థలం కాదు, వాట్సాప్ చూసే స్థలం కాదు, ఫేస్బుక్ చూసే స్థలం కాదు, గేమ్స్ ఆడే స్థలం కాదు, క్యాండీ క్రష్ ఆడే స్థలం కాదు, షార్ట్స్ చూసే స్థలం కాదు, రీల్స్ చూసే స్థలం కాదు, స్టేటస్ చూసే స్థలం కాదు, ఇంకేముంటాయి, ఇన్స్టాగ్రామ్ చూసే స్థలం కాదు, టెలిగ్రామ్ చూసే స్థలం కాదు. ఇది సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం. మజాక్ చేసుకునే స్థలం కాదు ఇది. జోక్స్ అనేటివి, మజాక్స్ అనేటివి ఇక్కడ నడవకూడదు. యేసునామములో ఆయన కనుదృష్టి దీనిపై నిలిచి ఉన్నది. ఆమేన్. కౌంటర్స్ ఉండకూడదు ఇక్కడ, కౌంటర్స్ ఉండకూడదు, నవ్వుకోవడాలు ఉండకూడదు. ప్రశాంతంగా నవ్వుకొని అది వేరే విషయం. అనవసరమైన వేస్ట్ ముచ్చట్లు ఈ మందిరంలో ఉండకూడదు. యేసునామములో 24 గంటలు మనం ఇక్కడే ఉంటే ఆ యొక్క టేస్ట్ అనేది తెలుస్తలేదేమో. పిల్లలు, అది సరి అయింది కాదు. ఎంత కృపనిచ్చాడు దేవుడు తెలుసా? ఉదయకాలం ప్రభు బలలో పాలు పంచుకుంటారు, రాత్రికాలం ప్రభు బలలో పాలు పంచుకుంటారు, శనివారం సాయంకాలం ఆరాధనలో ఉంటారు, శుక్రవారం ఉదయకాలం ఆరాధనలో ఉంటారు, ఆదివారం ఉదయము, ఆదివారం సాయంకాలము. ఎంత గొప్ప కృప! నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎవరికి లేని కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత భాగ్యం! ఒకసారి ఎవ్రీ సండే 2 times ప్రభు యొక్క రక్తమును, ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క శరీరమును సమీపిస్తున్నావు అని అంటే ఎంత కృపను దేవుడు ఇచ్చాడు. ఒకసారి ఆలోచన చేయి. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. అయ్యా, నిర్లక్ష్యము వదిలిపెట్టుకో. ఈ మందిరం ప్రార్థన మందిరంగా పిలువబడాలంతే. అనాలోచనకు ఉండకూడదు, అడ్డమైన ఆలోచనలు చేయకూడదు,
అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఫోన్ కాల్స్ ఇక్కడ అలౌడ్ లేదు, ఇంకా మీరు చేయకూడదు. అంటే భయం మీకు మీరే ఉండాలి, నేను గట్టి పెట్టడం కాదు, రెస్ట్రిక్షన్స్ నేను పెట్టడం కాదు. దేవుని పని ఇక్కడ జరుగును గాక. ఇది మందిరం, ఇది మందిరం. ఈ బలిపీఠం పైన నిత్యం అగ్ని మండుతూనే ఉండాలా. నువ్వు వచ్చి ధూపం వేస్తూనే ఉండాలా, నువ్వు సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలా, నువ్వు బలులు అర్పిస్తూనే ఉండాలా. ఈ బలిపీఠం పైన నిత్యము అర్పించబడుతూనే ఉండాలా. ఆమెన్. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ ఆల్టర్ కాల్ జాబ్ పడితే నీ కాళ్ళు ఎట్లుంటాయి చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆల్టర్, ఇది బలిపీఠం అంటారు దీన్ని కదా, ఆల్టర్. అలాగని చెప్పి పడుకోద్దని కాదు, ప్రార్థన ఆత్మచేత నింపబడదురు గాక. ఆ మేఘం వెనుకకు పోతా ఉంది, ఆ ప్రసన్నత కుమ్మరించబడతలేదు. ఆకాశమండల మంది దురాత్మ సమూహాలు అడ్డుపడుతూ ఉన్నాయి. ఎందుకు ప్రభా ఇది ఎందుకు జరుగుతూ ఉందంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్, అనవసరమైన జోక్స్, మజాక్స్, అనవసరమైన. ఇక్కడ అందరు కాదు నేను చెప్పేది, అందరు కాదు, కొందరు. న్యూస్, TV9, ETV2, ఇవన్నీ న్యూస్ 24 గంటలు గట్టిగా తీస్తాడు. ఇది మందిరం కదా. అరే ఇంత నిర్లక్ష్యం ఏంటి? మంట ఆరిపోతే మనకు కరువు సమస్యలు వస్తాయి కనుక ఆ మంట పడద్రోయబడిన బలిపీఠం సరిచేయబడితే మరలా అగ్ని దిగి వచ్చుచున్నదే. ఆమేన్. హల్లెలూయా. ఈ బలిపీఠం సరిచేయబడును గాక, నీ బలిపీఠం సరిచేయబడును గాక, మన బలిపీఠాలు సరిచేయబడును గాక. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రభు సన్నిధికి బలిపీఠం దగ్గరకు వచ్చి బలు అర్పించట్లే. అర్పించు, బలు అర్పించు. నీ కోపం అక్కడ అర్పించు, నీ అహంకారం అక్కడ అర్పించు, నీ గర్వం అక్కడ అర్పించు, భార్యను కొట్టడం అర్పించు, భర్తను తిట్టడం అర్పించు. పూర్తిగా కంప్లీట్గా నీ నాలుకను, నీ పెదాలను, నీ శరీరం పూర్తిగా ఆ సజీవ యాగంగా అర్పించు. అర్పించుతేనే నిత్యము మంట ఏం చేయబడతా అంటే అగ్ని మండుచు ప్రకాశిస్తుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లేకపోతే ఆరిపోతుంది, పరిస్థితి ఘోరంగా తయారవుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులను మార్చబడతావు. అక్కడ పిల్లరా, ఈ యొక్క ఏలియా నీళ్ళు నింపి అన్నీ చేసి చిన్న ప్రార్థన, వాళ్ళు ఉదయం నుండి సాయంకాలం వరకు బ్లేడ్లు కత్తులతో గుద్దుకొని రక్తం కార్చుకుంటుంటే చిన్న ప్రార్థన, చిన్న షార్ట్ ప్రేయర్, చిన్న ప్రార్థన. ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా? అతడు ఇలాగున ప్రార్థన చేయొచ్చుండ. నేను ఈ 38వ వచనం చేయొచ్చున్న. యెహోవా అగ్ని ఎలా ప్రార్థన చేశాడంట? 37 లే 36 నుంచి నేను నీ సేవకుడు ఉన్నాననియు నీ కార్యములనియు నీ సెలవు చేత చేసేతిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయంలో నీ తట్టునకు తిరగ చేయదువనియు నా ప్రార్థన అంగీకరించుము. అతడిలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్ళు ఆరిపోజేశాను. ప్రైజ్ ద లార్డ్. స్మాల్ ప్రేయర్ కానీ పవర్ఫుల్ ప్రేయర్ కదా. ఇక్కడ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. కొంతమందికి ఏం బ్రదర్ ప్రార్థన చేసుకోవట్లేదంటే, నేను చిన్నగా చేస్తా కానీ పవర్ఫుల్ చేస్తా అంట. ఇదొకటి. ఇంకొంతమందికి అడుగుతా, వాళ్ళు అంటారు, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన అనమాట. వాళ్ళు అంటారు, నేను ప్రభు సన్నిధిలో ధారాళంగా గడుపుతా, ఎక్కువ గడుపుతా, చాలా సమయం నేను స్పెండ్ చేస్తా దేవుడితో సహా, ఇంకా ఏదో చెప్తూ ఉంటారు. మొత్తానికి 2 కూడా కరెక్టే. అంటే ఎప్పుడు చిన్నగా ప్రేయర్ చేయాలి, ఎప్పుడు గట్టిగా ప్రేయర్ చేయాలా? ఆహారం ఇస్తరాకులోనికి వచ్చిన తర్వాత, పేపర్ ప్లేట్లోనికి వచ్చిన తర్వాత, ప్లేట్లోనికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇలా ప్రార్థన చేయాలా?
చలికాలం నీ ముందు టీ పెడితే ఏమని ప్రార్థన చేయాలి ఇవన్నీ నేర్చుకొని ఉండాలి, తప్పదు. మరి తప్పదు కదా. ఆ కింద రూమ్లో ఒకరోజు అవి చలికాలం న్యూ ఇయర్ అంటే 31st నైట్ ప్రేయర్ అనమాట, రాత్రి. ఆ న్యూ ఇయర్ మధ్యరాత్రిలో 2 గంటలకేమో పొరపాటున ప్రార్థన చేయమని చెప్పిన పాస్టర్ గారికి. మరి పాస్టర్ గారు 15 నిమిషాలు ప్రార్థన చేశాడు అగ్ని చేత. దేనికి? టీకి. ఆమె అని అయ్యో చల్లగా అయినట్టున్నారంట మళ్ళా. మరి కాకపోతే ఏం చేస్తుంది చెప్పండి? అవునా? కాకపోతే ఏం చేస్తుంది? అది కింద జరిగిన అనుభవం. ఇంకో దైవజనుడు చెప్పాడు, ఆహారం ప్లేట్లో వేసుకొని ప్రార్థన చేయమని అంటే ఆమె నన్నులో పడి అంటున్నాడంట. కుక్కలు ప్లేట్లో ఉన్న అన్నం ఏం తినిపోయినాయి, మొత్తం తినిపోయినాయి అంట. ఇది ఇంకో దైవజనుడు. నాదేమో ఛాయ్ అనుభవం, ఆయనదేమో ఆహారం అనుభవం ఉన్నది. అది ఎక్కడ ఎట్లా ప్రార్థన చేయాలని నేర్చుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు దైవజనుడు ఏలి అక్కడ చిన్న ప్రార్థన చేశాడు, కానీ పవర్ఫుల్ ప్రేయర్, గొప్ప ప్రార్థన. ఆ చిన్న ప్రార్థనలో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆమేన్. ఆకాశం నుండి ఏం దిగి వచ్చిందంట? అగ్ని దిగి వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని రావాలా, ఉన్న అగ్ని చల్లారిపోతుంది. ఒకరోజు ఇలా పాట పాడుతూ ఆరాధన చేస్తుంటే బలమైన అగ్ని అభిషేకం అక్కడ సంచరిస్తూ ఉన్నది. నేను ఆత్మలో ఆనందిస్తున్నా. నేను పొరపాటునా లేకపోతే నాకు బుద్ధి గడ్డి తిన్నదా ఏమన్నా కానీ నేను లీడింగ్లో ఉన్నా, వేరే పాట పాడదాం అనుకున్నా. నాకేమనిపించిందంటే నేను పాడితే బాగుండదులే, ఒకటి పాడిపిద్దామని ఊరికే నా తలంపు అనమాట. మీలో ఎవరైనా పాట కలిగిన వారు క్షమించండి, పాడగలిగిన వారు ఎవరైనా పాడండి అంటే ఆమె గద్దరెక్కలా ఏమో పాట ఎత్తుకున్నది. ఆ ఎత్తుకోవడమే పల్లవి చరణం అయింది. వెలుగంతా మెల్లమెల్లగా డౌన్ అయిపోయి చీకటి మొత్తం అయిపోయి, ఇదేంది ఇట్లా అయిపోయింది మొత్తానికి? వెలుగు లేదు ఇంకా మందిరం అంతా చీకటితో. ఎందుకు ఇచ్చినా నా తల పట్టేసింది, ఎందుకు ఇచ్చిన ప్రభా, నాకు క్షమించు ప్రభా. ఆమె పాట ఎవరు అసలు పాడింది? లాస్ట్కు అంతా అయిపోయిన తర్వాత అడిగితే, అమ్మా నువ్వు బ్యాప్టిజం తీసుకున్నా అంటే, లేదు సార్ నేను బ్యాప్టిజం తీసుకోలే అంటదా. మరి బ్యాప్టిజం తీసుకోకుండా ప్రార్థన దేవుడి సన్నిధిలో లేకుండా ఎలాంటి పాటలు పాడతారు వీళ్ళు? ఏమని ప్రార్థన చేస్తారు? రక్షణలు పొందండి నాదురేసు నాదంలో అన్నట్టున్నది ఆమె పరిస్థితి కదా. బ్యాప్టిజం లేదు ఆమెకి, రక్షణ లేదు, ఆమె ఏం పాట పాడుతూ ఉంది. మరి ఉన్న వెలుగంతా ఏం చేయబడింది? ఆరిపోయింది, చీకటి అయిపోయింది. ఆ రూమ్ అంతా, ఆ మందిరం అంతా రూమ్ అయిపోయింది, ఆ మందిరం అంతా చీకటి అయిపోయింది. ప్రభాహిక నుండి నువ్వు చెప్పినట్టుగానే చేయాలి. ఎవరో ఫీల్ అవుతారని చెప్పి మనం మైక్ ఇచ్చామనుకోండి, లాస్ట్కు దేవుణ్ణి ఫీల్ చేసిన వారం అవుతాం మనం. అంటే మనం పాట పాడినా, దేవుని సన్నిధిలో స్తుతించినా, మనం ప్రార్థన చేసినా ఏం దిగాలి బ్రదర్? అగ్ని దిగాల. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఏం దిగాల? చెప్పండి ఏం దిగాల? చెప్పండి ఏం దిగాల? అగ్ని దిగాల. ఉన్న అగ్ని ఆరిపోకూడదు కదా, ఉన్న వెలుగు ఆరిపోకూడదు, ఉన్న అభిషేకం ఆగిపోకూడదు, ఉన్న ఆ వాటర్ ఫ్లోయింగ్ ఏదైతే ఉంటుందో, లివింగ్ వాటర్, ఆ జీవజల నదులు ఏవైతే ఉంటాయో, పారుతూ ఉంటాయో, అది ఆరిపోకూడదు. కొంతమంది సాక్ష్యం చెప్తే ఆరిపోతాయి, కొంతమంది ప్రార్థన చేస్తే ఆరిపోతాయి, కొంతమంది వాక్యం చెప్తే ఆరిపోతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ స్టైల్. ఎందుకనంటే వారు సొంత తలంపులతోగా చెప్పేదంతా దేవుని పైన ఆధారపడరు కదా. ఈ దినం నుండి నువ్వు చిన్న ప్రార్థన చేసినా కూడా అగ్ని దిగాలేస్తున్నాము. ఆమేన్. అంటే బలిపీఠం సరిగ్గా ఉండి, అర్పణ సరిగ్గా ఉంటే అగ్ని దిగుతుంది. మరి ఇప్పుడు కయ్యను ఏమర్పించాడు చెప్పండి? పొలంలోని. హేబేలు ఏమర్పించాడు? ఇప్పుడు ఎవరి బలి అంగీకరించబడింది? హేబేలు. అంటే కయ్యను అర్పించిన బలి ఏం లేదు, సరిగ్గా లేదు కనుక దేవుడు ఏం చేయలేదు? యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు సరిగ్గా లేదు, నీ బలిపీఠం మండట్లేదు, నీ బలిపీఠం సరిగ్గా లేదు కనుక, పడద్రోయబడింది కనుక, నీ బలిపీఠం పడద్రోయబడిపోయిన బలిపీఠం కనుక, నీ బలిపీఠం పైన ఆ బలి కూడా సరిగ్గా లేదు కనుక నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగట్లేదు, నువ్వు పాట పాడితే అగ్ని దిగట్లేదు, నువ్వు వాక్యం చెప్తే అగ్ని దిగట్లేదు, నువ్వు మొర్ర పెడితే అగ్ని దిగట్లేదు. నువ్వు మొర్ర పెడితే అగ్ని ఎప్పుడు దిగుతుందంటే బలిపీఠం సరిగ్గా ఉండాలా, బలిపీఠం పైన అర్పణ సరిగ్గా ఉండాలా, అప్పుడు దేవుని అగ్నిని బలిపీఠం పైనకి దిగి వస్తుంది అంతే. ఆమేన్.
అర్పణ సరిగ్గా ఉంది, మరలా ప్రార్థన కూడా సరిగ్గా ఉంది. ప్రార్థన ఏమంటాడు తెలుసా? దేవుని మహిమ కొరకు చేసిన ప్రార్థన అది. ఎక్కడైనా ప్రభా నన్ను హెచ్చించని ప్రార్థన చేశాడు. అక్కడ ప్రభా ఇప్పుడు అగ్ని దిగకపోతే నేను ఫీల్ అయిపోతాను, నాకు వాళ్ళు రాళ్ళు తీసుకొని కొడతారు అనలే ఆయన. నీ నామ మహిమార్థమై నువ్వు రుజువు చేసుకో, నువ్వు నిజమైన దేవుడు అని వారు గుర్తెరుగున్నట్లుగా నీ గొప్ప కార్యాలు చేయి. ఆమేన్. అగ్ని దిగాల అంతే. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొరపెడితే అగ్ని దిగును గాక. చల్లగా అయిపోకూడదు అక్కడ. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళినాను, చలికాలం, గడ్డగట్టిపోయింది. అదేంటి ఆయిల్ బాటిల్ గడ్డగట్టిపోయింది. ఆయిల్ చాలా ఎక్కువగా ఉంది, చలి చాలా ఎక్కువగా ఉంది. నేను ప్రార్థన చేయాలి. ఆ గడ్డగట్టిన ఆయిల్ కొద్దిసేపే ప్రార్థన చేస్తే మొత్తం లిక్విడ్గా మార్చబడ్డది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళు చూసి ట్రాన్స్పరెంట్ బాటిల్ ఉంది, అది వారు చూసి అంటారు, ఆ షాక్ అవుతున్నా, ఇది ఎట్లా కరిగిపోయింది. కొన్ని సందర్భాల్లో చలికాలం ప్రార్థన చేస్తే చెమటలు వస్తాయి, అవునా కదా? కొన్ని సందర్భాల్లో ఎండాకాలం ప్రార్థన చేస్తే చలి వస్తుంది. ఇదెక్కడ పరిస్థితి? అది అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ స్పర్శ. అది అగ్ని దిగి రావాల ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆమేన్. ఆ పేతురు అంట ప్రసంగిస్తుంటే వారి పైనకి ఆత్మ దిగాడంట. ఆమేన్. ఎవరు దిగారు? పేతురు బోధ, అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు అంతే. ఊరికేనే అడగడం కాదు, ఊరికేనే మనము ఏదో చేయడం కాదు. నీవు గురి చూచి కొట్టుతువు గాక. అయ్యా జాగ్రత్తగా అర్థమవుతున్నది నా మాట. ఖచ్చితంగా ఈ రాత్రి మరలా కావాల్సిన మరలా రివైండ్ చేసుకొని విను, మరలా యూట్యూబ్లో మరలా మెసేజ్ మరలా వినాలా, మరలా నీ బలిపీఠం కట్టబడాలి. నీ బలిపీఠం పైన అగ్ని మండాలా, నీ బలిపీఠం పైన దేవుడు గొప్ప కార్యాలు చేయాలా. నీ బలిపీఠం మండితే అనేక అన్యజనులు ఆకర్షించబడతారు, అనేక జనులు ప్రార్థనకు వస్తారు. సాక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే, ఈరోజు ఎవరు రాలేరు, ఇది కాదు కావాల్సింది కాదు. ఎప్పుడైనా ఒకసారి అది జరిగిందా, అది వేరే. అంటే నువ్వు మండట్లేదు కనుక నువ్వు ఫెయిలియర్ సాక్ష్యాలు చెప్తా ఉన్నావు. బలిపీఠం పైన అగ్ని మండాల, మండుతేనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి అగ్ని దిగిందంట? ఆకాశం నుండి అగ్ని దిగితే అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి ఏం చూశారంట? అగ్నిని చూసి సాగిలపడి యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని సాగిలపడి వారు నమస్కరించి. చూడండి పిల్లారా, ఎంత గొప్ప కార్యం. నీ బలిపీఠం పైన అగ్ని మండుతూ ఉంటుంటే అన్యజనులు యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకోబోతున్నారు. ఆమేన్. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి, మహత్కార్యాలు జరగబోతున్నాయి. రేపు వెళ్తారనగా ఈరోజు ఈ వాక్యం మరలా రివైండ్ చేసి వెళ్ళిపోవాలి, మరలా సాటర్డే వినాలి పోవాలి. అవును, నిజంగా మీరు చూస్తారు, రిజల్ట్ చూస్తారు. మీరు చూడండి, కావలిస్తే ఈ సండే ట్రై చేయండి, ఈ సండే ట్రై చేయండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఊరికే వంతుకు గంతులేసి ఏదో చెప్పేసి ఇవన్నీ మనకొద్దు. మనం పరిపూర్ణంగా దేవుని పని కష్టపడి కరెక్ట్గా చేయాలా. మండి ఇతరులను మండింపజేసి గొప్ప కార్యాలను మనము చూపించుదాము గాక. నార్మల్గా ఉండొద్దు. దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. ఆమేన్. అక్కడ ఏమంట? పడద్రోయ బలిపీఠమును మరలా బాగు చేస్తాడు. బలిపీఠం పైన ఏం మండాలంట? నిత్యము అగ్ని మండాల. అగ్ని మండాలంటే బళ్ళు అర్పించబడాలి. కాబట్టి బలి అర్పణ అనేది ఉండాలి నీ కుటుంబంలో, నీ ఇంటిలో, ఈ సంఘంలో, ఈ పరిచర్యలో. బలి అర్పణ నిత్యము జరుగును గాక. ఎలా జరగాలి చెప్పండి? నిత్యము ఎల్లప్పుడూ జరుగునుగాక. బలి అర్పణ జరిగించబడాల. దేవుడు గొప్ప కార్యాలు చేయాలా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కలిసి. నీ బలిపీఠం పడద్రోయబడిందేమో,
ప్రార్థన చేసుకో. నీ బలిపీఠం పడద్రోయబడిందా? నీ బలిపీఠం ఏమైంది? మనకు ఏకాత్మ కావాలని ప్రేయర్ చేయండి. రండి రండి. ఒకటి చెప్తే వంకాయ తీసుకొస్తారు వీళ్ళు. పర్లేదు, మంచి పని చేసినావు కానీ ఇక్కడ వస్తావు, జర జాగ్రత్త. అరే బ్రదర్కి రమ్మ. అందరం కళ్ళు మూసుకుందాం. కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి, సరిగ్గా వినాలి, సరిగ్గా తెలుసుకోవాలి. సడన్గా వస్తే లైవ్ అంతా ఆగమవుతుండే. ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు ఇట్లా? నేను ఒకటి చెప్తే ఇలా కమ్యూనియన్ లేదయ్యా తీసుకురండి అని నేను చెప్తే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పోయిర్లే, కళ్ళు మూసుకుందాం. మళ్ళీ డిప్రెషన్లో ఓకింగా అతిక్రమలు దాచిపెట్టి వాడు వరదలు ఒప్పుకొని విడిచిపెట్టు. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పడద్రోయబడిందని బలిపీఠం అయోగ్యంగా ప్రభు రక్తమాంసంలో పాలు పంచుకోకూడదు, అయోగ్యంగా తీసుకోకూడదు. కనుక యోగ్యత అనేది రావాలా, మనకి యోగ్యునిగా మనం ఉండాలి. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నా బలిపీఠం పడద్రోయబడిందా? బలిలో అర్పించడం నిలిపివేయబడిందా? దేవాని రక్తంలో కడిగి శుద్ధీకరించిన ఆయన నన్ను అడుగు. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరం అడుగుదాం, ప్రతి ఒక్కరం అడుగుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రభా మమ్మల్ని శుద్ధీకరించండి అని అడుగుదాం. ప్రభా మమ్మల్ని శుద్ధీకరించండి, క్షమించండి, మా హృదయాలను కడగండి, మమ్మల్ని మండించండి అయ్యా, మా హృదయాలను మండించండి. నీ కయాసకరమైన మార్గం మాలో ఏదైనా ఉంటే తీసివేయండి అయ్యా, క్షమించండి ప్రభాని. అందరూ కూడా హృదయపూర్వకంగా అందరూ కూడా ప్రభు సన్నిధిలో మన హృదయాలను సమర్పిద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు పడద్రోయబడిన బలిపీఠం ఒకవేళ నీకున్నట్లయితే బాగు చేసుకో. ఆ బలిపీఠం పైన బలులు అర్పించు. ఆ బలిపీఠం పైన అగ్ని నిత్యం మండుచూ ఉండాల. ఎప్పుడైతే అగ్ని మండుచూ ఉంటుందో అప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ అగ్ని ఆరిపోయింది కదా, ఆ బలిపీఠం పడద్రోయబడింది కదా. అందుకొరకే ఇశ్రాయేల్ దేశంలో శ్రమ, కరువు అనేది వచ్చింది. ఆ కరువు అనేది ఎప్పుడు తొలగిపోయిందో తెలుసా ప్రియులారా? వారు నిజమైన దేవుని తెలుసుకున్నప్పుడు. ఎప్పుడు తెలుసుకున్నారో తెలుసా ప్రియులారా? ఆ పడద్రోయబడిన బలిపీఠం మరలా కట్టబడినప్పుడు, మరలా ఆ బలిపీఠం పైన బలు అర్పించినప్పుడు, మరలా ఆ బలిపీఠం పైన అగ్ని మండుచున్నప్పుడు. మరి నువ్వు మండాలి కదా, నువ్వు మండితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒకవేళ ఇన్ని రోజులు మండలేదేమో, పడద్రోయబడ్డావేమో, బలిపీఠం పడద్రోయబడిందేమో, బలు అర్పించబడక ఆగిపోయిందేమో, అగ్ని ఆరిపోయిందేమో, మండించు ప్రభు అని అడుగు, మండించు ప్రభు అని అడుగు, మండించు ప్రభు అని అడుగు. గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభు నన్ను క్షమించు, నీ రక్తంలో కడిగి శుద్ధీకరించు. బలిపీఠమును అయా పడద్రోయబడింది, ఎందుకనగా నేను బలు అర్పించలేదు ప్రభా, నా జీవ బలులు అర్పించలేదు.
నా దేహాన్ని శరీరమును నేను అర్పించలేదు నీకు సజీవ యాగంగా. దేవా నన్ను క్షమించు, దేవా నన్ను కడుగు. అందుకే నా బలిపీఠం పడద్రోయబడింది. ప్రభా ఇదిగో మరలా నేను బాగు చేసుకుంటా, మరలా నేను అర్పిస్తా అర్పణలు అర్పిస్తా, సమర్పించుకుంటా, సాక్రిఫైస్ చేస్తా. దేవా నన్ను క్షమించు, నేను మరలా బలులు అర్పిస్తాను తండ్రి, నన్ను మండించు. దేవా నీ అగ్నిని కుమరించు. అగ్ని ఆరిపోయింది ప్రభా. నేను ప్రార్థన చేస్తే అగ్ని అభిషేకం రావట్లేదు, నేను ప్రార్థన చేస్తే దేవా వెలుగు రావట్లేదు, నేను పాట పాడితే నీ సన్నిధి రావట్లేదు. దేవా క్షమించు దేవా, నేను ఆరిపోయి ఉన్నాను, నా బలిపీఠం ఆరిపోయి ఉన్నది. అగ్ని మండుతలేదు నాయన, అగ్ని మండుతలేదు ప్రభా. అయ్యా బలిపీఠం పైన నిత్యం అగ్ని మండుచుండని అని అన్నావు, కానీ మండట్లేదు. ఎందుకనగా నేను బలి అర్పించడం ఆపేశాను, సుఖానికి అలవాటు పడ్డాను, నిద్రపోతున్నాను. దేవా నన్ను క్షమించు తండ్రి. నీ ప్రభువా నీ రక్త మాంసంలో పాలు పంచుకోవడానికి నేను సిద్ధపడుతుంటుండగా దేవా నా పాపములు కడుగు. నా బలిపీఠం కట్టుకుంటా, నా బలిపీఠం పడద్రోయబడింది. దేవా క్షమించు. ప్రార్థించు ప్రియులారా, ప్రార్థించు. విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేయి.